నెవర్. నీ కళ్ళలోంచి కన్నీళ్ళు రాకూడదు, నీ కళ్ళలో నేను చూడకూడదు, అంతే అంతే. ఆయన తన చేతిని చాపి ఆ కన్నీటిని తుడుస్తాడంట. ఆయనకు ఒక గ్రూప్ ఉంది, ఆయనకు ఒక బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్కి, ఆ గ్రూప్కే కాదు. ఇదిగో ఈ మాటలు వింటున్న మీ అందరి కన్నీళ్ళు, ఈ మాటలు వింటున్న మీ అందరి కన్నీళ్ళు. ఏ కన్నీటి వ్యవస్థ నేను కృంగదీస్తుందో, ఏ కన్నీటి వ్యవస్థ నేను కుదిపిస్తుందో, ఏ కన్నీటి సాగరం నిన్ను ముంచేస్తుందో, ఏ కన్నీటి వ్యవస్థ నిన్ను అధైర్యపరుస్తుందో, నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మీ కన్నీళ్లు ఆయన చేతితో తెలుస్తాయి. నీవు ఎలాంటి మహా శ్రమలలో నుంచి, ఎలాంటి మహా అగ్ని పరీక్షలలో నుంచి, ఎలాంటి మహా ఎండకు కాలిన అరణ్యంలో ఒకవేళ నువ్వు నడిపించబడుతూ నువ్వు వచ్చావో ఆయనకు తెలుసు. నీ కన్నీళ్లు వ్యర్థం కావు, నీ ప్రార్థన వ్యర్థం కాదు, నీ సమర్పణ వ్యర్థం కాదు, నీ త్యాగం వ్యర్థం కాదు, నువ్వు దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని నీ నిర్ణయం వ్యర్థం కాదు. ఆ రోజు నాయన మీ అందరి ప్రతివాని కన్నీళ్లు ఆయన తుడుస్తాడు. ఈ నిరీక్షణ మనకుంది, ఈ విశ్వాసం మనకుంది. ఈరోజు కార్చే కన్నీళ్లు శాశ్వతం కాదు. ఈరోజు నా కళ్ళలో తిరిగే కన్నీళ్లు ఎల్లకాలం ఉండేవి కావు. ఒకరోజు నా దేవుడు నా కన్నీళ్లు తుడుస్తాడు. ఆ రోజున నేను పరవశిస్తాను, పరవళ్ళు తొక్కుతాను. ఆ రోజు నాకు ఆయన ప్రతిఫలం ఇస్తాడు.